వారణాసి షూటింగ్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు మహేష్. కానీ ఇండస్ట్రీ మాత్రం సూపర్ స్టార్ కొత్త సినిమాపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. వారణాసి షూటింగ్ చివరి దశకు వస్తుండటంతో ప్రిన్స్ నెక్స్ట్ ఫిలిం ఆల్రెడీ లాక్ చేసేశాడని, రైట్ టైం చూసి డైరెక్టర్ను రివీల్ చేస్తాడని చెబుతున్నాయి పరిశ్రమ వర్గాలు. మహేష్ పూర్తిగా వారణాసి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రుద్ర పాత్రను తెరపై ఎలా పోషించాలి అనే ఆలోచనల్లో తేలుతున్నాడు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నెల రోజుల పాటు యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మహేష్, ప్రియాంక చోప్రా మధ్య పాటను చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. సాంగ్ షూట్ కంప్లీట్ కాగానే మహేష్ తో భారీ యాక్షన్ షెడ్యూల్ లైన్ లో ఉండనుందట. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీన్స్ అంటే ఎలా ఉంటాయో తెలిసిందే. పైగా ఈసారి హాలీవుడ్ లెవెల్లో ఫిల్మ్. వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ రుద్ర చేసే యాక్షన్ చూసి షాక్ అవ్వాలి అనుకుంటున్నాడు రాజమౌళి. అందుకే నెల రోజులకు పైగా యాక్షన్ షెడ్యూల్ లాక్ చేశాడని సమాచారం. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ఇటీవలే మహేష్ విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొచ్చాడట. ఒకవైపు మహేష్ ఇంత బిజీగా ఉంటే సూపర్ స్టార్ కొత్త సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆగస్టుతో వారణాసి షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కొత్త చిత్రంపై ఫోకస్ పెట్టేందుకు మహేష్ బాబు ఇప్పటికే దర్శకుణ్ణి ఖరారు చేసేశాడని, ఆల్రెడీ సందీప్ వంగాతో మూవీ లాక్ అయిందని ప్రచారం మొదలైంది. మహేష్ వారణాసి ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు స్పిరిట్ షూటింగ్ లో సందీప్ వంగా బిజీగా ఉన్నాడు. పైగా వీరిద్దరి చిత్రాలు వచ్చే వేసవిలోని నెల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత మాత్రం వీరిద్దరూ ఎలా చేతులు కలుపుతారు, అందుకు ఆస్కారం ఎక్కడుంది, అసలు సందీప్ తో శ్రీమంతుడు సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? యానిమల్ తెరకెక్కే ముందే మహేష్ బాబు కోసం డెవిల్ పేరుతో ఒక స్టోరీ రాశాడు సందీప్ వంగ. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ అప్పుడు పట్టాలెక్కలేదు. దీంతో సందీప్ వంగ యానిమల్ తీసి ప్రస్తుతం స్పిరిట్ హంగామాలో పడిపోయాడు. వారణాసితో మహేష్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అఫీషియల్ గా అడుగు పెడతాడు. అలాంటి సమయంలో సందీప్ వంగ లాంటి దర్శకుడితో నెక్స్ట్ సినిమా లాక్ అయితే ప్రాజెక్టుకు పాన్ ఇండియా వైడ్ గా తిరుగుండదు అనేది సూపర్ స్టార్ ప్లాన్ గా కనిపిస్తోంది. అందుకే వారణాసి కంప్లీట్ కాగానే సందీప్ వంగతోనే ప్రిన్స్ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు సందీప్ వంగ మహేష్ మూవీ లాక్ అయితే కనుక యానిమల్ సీక్వెల్ మరింత వెనక్కి వెళుతుంది. ఎందుకంటే స్పిరిట్ కంప్లీట్ కాగానే యానిమల్ సీక్వెల్ స్టార్ట్ చేస్తామని రణబీర్ చాలా సార్లు చెప్పాడు. కానీ మహేష్ స్పీడ్ చూస్తుంటే యానిమల్ 2కు బ్రేక్ పడి డెవిల్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ హీరోలు, తెలుగు దర్శకులు ఈ కాంపిటీషన్ కు క్రేజ్ తెచ్చిందే వెంకీ అట్లూరి. అలాంటి దర్శకుడు కెరీర్లోనే బిగ్గెస్ట్ టాస్క్ ను ఎదుర్కోబోతున్నాడు. కరుప్పు తర్వాత సూర్య నటించిన చిత్రాన్ని వెంకీ అట్లూరి రిలీజ్ చేస్తున్నాడు. దీంతో సూర్య సక్సెస్ ను కంటిన్యూ చేయాల్సిన బాధ్యతను వెంకీ అట్లూరిపై పడింది. 13 ఏళ్ల తర్వాత తమిళ సినీ పరిశ్రమకు గొప్ప కంబ్యాక్ ఇచ్చాడు సూర్య. అదే కరుప్పు చిత్రం. మే 15న రిలీజ్ అయిన సూర్య మూవీ ప్రస్తుతం అతని కెరియర్ లో బిగ్ హిట్ గా నిలవడం మాత్రమే కాదు, 300 కోట్లు దాటి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కరుప్పు హంగామా తగ్గడం ఆలస్యం. సూర్య నటిస్తోన్న కొత్త చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్లోకి రానుంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. కరుపు కథకు క్వైట్ కాంట్రాస్ట్ గా ఈసారి ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించింది కూడా వెంకీ అట్లూరినే. 2023లో మరో తమిళ హీరో ధనుష్ హీరోగా సర్ అనే చిత్రాన్ని విడుదల చేశాడు వెంకీ అట్లూరి. ఈ సినిమా విడుదల సమయానికి ఈ కాంబినేషన్ పై పెద్దగా అంచనాలు లేవు. అయినా సరే సర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయింది. దుల్కర్ హీరోగా వెంకీ అట్లూరి రిలీజ్ సమయానికి కూడా సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయింది. మాలీవుడ్ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ విషయంలో మాత్రం చాలా అంచనాలున్నాయి. పైగా కరుప్పు బ్లాక్ బస్టర్ కావడంతో సూర్య సక్సెస్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు వెంకీ పైనే పడింది. సరిగ్గా 4 ఏళ్ల క్రితం బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ టార్గెట్ మిస్ అయింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ వెళ్ళాలి అనుకుంటున్నాడు రౌడీ. కాకపోతే ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణం, అనన్య పాండే గ్లామర్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం. లైగర్ రిలీజ్ కి ముందు చాలా క్రేజ్ కనిపించింది. కానీ థియేటర్స్ లోకి రాగానే అంచనాలు అందుకోలేక చతికిల పడింది. లైగర్ దెబ్బకు విజయ్ దేవరకొండ కెరియర్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ లాంటి చిత్రాలు చేసినా వీటిని బాలీవుడ్ లో రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం చేతిలో 3 కొత్త చిత్రాలున్నాయి. వీటిని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తూ బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. పెద్ది హంగామా పీక్స్ లో ఉంది. జూన్ 4న మూవీ రిలీజ్ కోసం పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరోవైపు మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం
విశ్వంభర విడుదల ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అదే పనిగా కామెంట్లు పెడుతున్నారు. నిజానికి విశ్వంభర రిలీజ్కు రెడీ అయిపోయింది. కాకపోతే ఒక్కటే రీజన్తో సినిమా విడుదల ఆగుతుంది. ఇంతకీ ఏంటా రీజన్? జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అయినా విశ్వంభర విడుదల తేదీ ఖరారవుతుందని మెగా ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అన్నీ కుదురుంటే ఈ పాటికి విశ్వంభర కూడా థియేటర్స్ లోకి వచ్చి ఉండాల్సిన చిత్రం. కానీ ముందు గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవటం, ఆ తర్వాత ఓటీటీ డీల్ లాక్ కాకపోవటంతో సినిమా విడుదల ఆలస్యం అవుతోందని సమాచారం. యూనిట్ వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయింది. సినిమా అద్భుతంగా వచ్చిందని, మెగా ఫ్యాన్స్ ను మళ్లీ జగదేక వీరుడు అతిలోక సుందరి రోజుల్లోకి తీసుకెళ్తుందని, కాకపోతే ఓటీటీ డీల్ కుదరకపోవడంతోనే రిలీజ్ ఆలస్యం అవుతోందట. ఓటీటీ డీల్ లాక్ అయితే విశ్వంభర కూడా ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అదే నిజమైతే ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్, పారడైజ్ చిత్రాలకు చిరు చిత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు ఆగస్టులో రిలీజ్ కష్టం అనుకుంటే దసరా సీజన్ కు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తారట.